హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను శ్రీకాకుళం రీజియన్లో అయితే అంతకుముందు జాబ్ ట్రై గురించి చెప్పాను. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే పోస్ట్ పోన్ అయింది. సో ఇప్పుడు సెప్టెంబర్ 26వ తారీఖున అయితే మీకు మున్సప్పేట గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్లో అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత అయితే ఈరోజు నేను శ్రీరామ్ సిటీ నుంచి అయితే మనకి కడప రీజియన్లో అయితే ఒక వాకింగ్ అయితే జరుగుతుందన్నమాట. దీని గురించి అయితే చెప్తాను. దీని తర్వాత రీసెంట్గా చాలా కంపెనీస్ నుంచి అయితే సాఫ్ట్వేర్ ఓపెనింగ్స్ అయితే వచ్చినాయండి ఫ్రెషర్స్ కోసం అయితే. సో ఆ నోటిఫికేషన్ని తీసుకొచ్చాను. దీంట్లో మనకి ఏంటంటే మంచి మంచి కంపెనీస్ నుంచి అయితే మనకి హైదరాబాద్ లొకేషన్లోను, బెంగళూరు లొకేషన్లోను, పూణే లొకేషన్లోను ఇట్లాగా డెల్ టెక్నాలజీస్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీంతో పాటుగా మెట్రానిక్ హైదరాబాద్ లొకేషన్లోను, అలాగే మనకి బెంట్లీ నుంచి వచ్చింది. సో ఇట్లాగేంటంటే ఈ లొకేషన్స్ అన్నిటి నుంచి కూడా, అలాగే ఈ కంపెనీస్ అన్నిటి నుంచి వచ్చిన ఈ ఫ్రెషర్ సాఫ్ట్వేర్ ఓపెనింగ్స్ అయితే నేను ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. దీంతోపాటు మీరు టెలిగ్రామ్ యాప్ యూజర్స్ అయితే కనుక డెఫినెట్గా మన ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మన ఛానల్లో నేను ఎవ్రీడే కూడా ఫార్మా నోటిఫికేషన్స్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో వేరియస్ లొకేషన్స్లో వేరియస్ నోటిఫికేషన్స్ అనేవి. సో ఇవన్నీ కూడా మీరు అక్కడ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ కూడా వీడియోస్లో చెప్తే వీడియో లెంగ్త్ పెరుగుతుంది కాబట్టి నేనైతే సపరేట్గా మన ఛానల్కి ఒకటైతే క్రియేట్ చేశాను. మన ఛానల్ నేమ్ వచ్చేసి కెరియర్ అలర్ట్స్ అని అయితే ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లేని పక్షంలో మీరు ఇండివిజువల్గా టెలిగ్రామ్ యాప్లో కెరియర్ అలర్ట్స్ అని సెట్ చేసినా సరే మన ఛానల్ అయితే వచ్చేస్తుంది. జాయిన్ అయిపోండి. ఫ్రెండ్స్, ఫైనలీ సెప్టెంబర్ 26వ తారీఖు అయితే గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ మున్సప్పేట శ్రీకాకుళంలో జాబ్ డ్రైవ్ని అయితే కండక్ట్ చేస్తున్నారు గైస్. సో ఇక్కడికి ఓవరాల్గా 28 కంపెనీస్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఆల్రెడీ నేను ఈ నోటిఫికేషన్ అనేది మన టెలిగ్రామ్ యాప్లో కూడా అయితే షేర్ చేస్తాను. సో మీరు అక్కడ కూడా యాక్సెస్ చేసుకోండి. సో క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ నుంచి MBA చేసిన వాళ్ళకి, అలాగే MCA చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి, సో వేరియస్ సెక్టార్స్లో మనకి రిటైల్ సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్, ఆక్వా సెక్టార్ ఇట్లాగే సెక్టార్ వైజ్గా కూడా వాళ్ళకి చాలా క్లియర్గా అయితే నోటిఫికేషన్ ఇచ్చారనమాట. సో మీరైతే అటెండ్ అవ్వండి. డెఫినెట్గా అయితే మీకు సెప్టెంబర్ 20వ తారీఖున వాకింగ్ జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా వీరికి అయితే కాల్ చేసి మీరైతే క్లారిఫికేషన్ చేసేసుకోండి. బేసిక్ అట్లాగే శ్రీరామ్ సిటీ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ చెప్పాను కదా, ఇదేంటంటే మనకి ఆటో ఫైనాన్స్ నుంచి అయితే వాళ్ళు తీసుకొచ్చారండి. సో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ అనమాట. వీళ్ళు మీకు వాకింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు సెప్టెంబర్ 24వ తారీఖున. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరు ఉంటే కనుక కడపలో ఈ లొకేషన్లో అయితే అటెండ్ అవ్వండి. టోటల్గా ఫీల్డ్ ఆఫీసర్స్కి 40 ఓపెనింగ్స్ అయితే అప్ టు 16,000 శాలరీ వరకు అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. ఇక దీని గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఇక్కడైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక జాబ్ లొకేషన్స్ కూడా మీకు ఇవైతే అన్ని ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు స్టూడెంట్ అయినా లేదంటే వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా సరే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కనుక గ్రేట్ కెరియర్ అనేది మీరు బిల్డప్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా మీకు అన్అకాడమీ నుంచి అయితే ప్రో సబ్స్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో దీంట్లో ఏంటంటే మీకు ఎవరైతే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారి దగ్గర నుంచి, అంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి అయితే మీకు కంప్లీట్గా అసలు ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయి, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు ఎలా అప్లై చేసుకోవాలి, ఇక ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంటుంది, అట్లాగే కంప్లీట్ హైరింగ్ ప్రాసెస్ అనేది మీకు ఎలాగ ఉంటుంది అనేది క్లియర్గా అయితే అలా మీకు చెప్పడం జరుగుతుంది. సో దీంతో పాటుగా మీరు ఏంటంటే లైవ్ సెషన్స్లోని బిగ్ టెక్ బ్రాండ్స్ అంబాసిడర్స్ అయితే మీరు డైరెక్ట్గా అయితే వాటితో కూడా ఇంటరాక్ట్ అయితే అవ్వచ్చు. కంప్లీట్గా మంచి మంచి MNC కంపెనీస్లోకి మీరు ఎలాగైతే క్రాక్ చేయాలో జాబ్, దాని గురించి అయితే మీకు ఒక సూపర్ అసిస్టెంట్స్ అయితే కంపల్సరీ దొరుకుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ చెఫ్లతో అయితే, అంటే కోడర్ చెఫ్స్ అనమాట, వాళ్ళతో అయితే మీకు కంప్లీట్గా అయితే సెషన్స్ జరుగుతూ ఉంటాయి. సో వారు క్లియర్గా మీకు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, రెజ్యూమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే ఏంటంటే ఇంటర్వ్యూలో ఎక్కువగా ట్రెండింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీకు అయితే క్లియర్గా వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి మీకు ఒక కాన్ఫిడెంట్ అయితే ఆటోమేటిక్ అయితే బిల్డ్ అవుతుంది. అలాగే మీకు వీక్లీ క్యాలెండర్ చూసుకున్నట్లయితే వేరియస్ కోర్సెస్లో వేరియస్ టైమ్స్లో అయితే ఎవ్రీడే కూడా మీకు అయితే ఈ విధంగా అయితే షెడ్యూలింగ్ ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన కోర్సెస్ని అయితే మీరు ఎప్పుడైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు చూస్తే రీసెంట్లీ స్టార్టెడ్ కోర్సెస్ని కూడా మీరు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే మీకు ఏదైతే డౌట్స్, అలాగే ఇంటర్వ్యూ సెషన్లో కానీ, అట్లాగే హైరింగ్ ప్రాసెస్లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే లైవ్ సెషన్స్లో వాళ్ళైతే మీరు కాంటాక్ట్ అయ్యి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే ప్లేస్మెంట్ టిప్స్ అండ్ హ్యాక్స్ గురించి మీకు అన్షుల్ బన్సాల్ చేత మీకైతే థర్స్డే నైట్ 9 PM కూడా అసలు క్యాప్జెమినీలోకి ఎలా గెట్ ఇన్ అవ్వాలి ఏంటి, దీని గురించి అయితే క్లియర్గా కూడా మీకైతే ఒక లైవ్ సెషన్ అయితే ఉంటుంది. ఇవన్నీ యాక్సెస్ చేసుకోవడానికి మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే ఇటువంటి వేరియస్ కంటెంట్ అయితే మీకు లభిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు 12 month సబ్స్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే మీకు యాక్చువల్గా 999 రూపీస్ అయితే ఉంటుంది. అయితే వీటన్నిటిని పొందడానికి మీరు మన ఛానల్ కోడ్ అయితే ఉంది CAR1. సో ఈ కోడ్ కనుక మీరు అప్లై చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూస్తే ఇక్కడ 75 రూపీస్కి అయితే మీకు సబ్స్క్రిప్షన్ అయితే దొరికేస్తుంది అనమాట. అంటే కంప్లీట్గా మీకు 899కి అయితే వస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా ప్రొసీడ్ టు ప్లే అయితే క్లిక్ చేసి ప్రొసీడ్ అయిపోండి. కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఇక అప్లై లింక్ అనేది ఇస్తాను. మీరైతే క్లిక్ చేసుకొని ఇమీడియట్గా ప్రొసీడ్ అయిపోండి.
ఫ్రెండ్స్ ఇంకా వేరియస్ మంచి మంచి కంపెనీస్లో మన సాఫ్ట్వేర్ ఓపెనింగ్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఐబీఎం నుంచి చెప్తాను చూడండి. అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్స్ తీసుకోవడానికి అయితే వీళ్ళు ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. మీకు జాబ్ లొకేషన్ ఏంటంటే హైదరాబాద్ కూడా ఉంటుంది. ఇక్కడ పర్టికులర్ సిటీ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు హైదరాబాద్, పూణే, బెంగళూరు ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ సిటీలో కూడా ఉంటుందన్నమాట. గైస్ కావాల్సిందల్లా ఏం లేదండి, బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుందన్నమాట. ఎన్టీ లెవెల్ కాబట్టి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. సో మీకు మినిమం అయితే కొన్ని స్కిల్స్ అయితే కావాలి. సో ఆ స్కిల్స్ అయితే ఇక్కడ అన్ని క్లియర్గా కూడా మెన్షన్ చేశారు. సో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే వర్క్ లొకేషన్ కూడా వాళ్ళు కంప్లీట్గా అయితే మెన్షన్ చేశారు. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కనుక ఐబీఎంలో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా అయితే అప్రోచ్ అయిపోండి గైస్. ఇక అలాగే మనకి ఏంటంటే సో వెలెచియో కంపెనీ నుంచి కూడా మనకి ఏంటంటే ఫ్రెషర్స్ని తీసుకోవడానికి అసోసియేట్ డెవ్ ఆప్స్ ఇంజనీర్స్ని అయితే తీసుకుంటున్నారండి. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ప్రజెంట్ వీళ్ళు రిమోట్గా కూడా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. సో యాక్చువల్గా వీళ్ళు పూణే కూడా మరొక లొకేషన్ ఇచ్చారు. ఇక రిమైనింగ్ థింగ్స్ అని కూడా క్లియర్గా చూడండి. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఎంట్రీ లెవెల్ ఇంజనీర్స్ ఉన్నారో వారి కోసం అయితే ఎక్స్క్లూజివ్గా నోటిఫికేషన్ తీసుకొచ్చాను కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్క ఫ్రెషర్ కూడా దీనికైతే అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించిన స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. So I will provide the link in description. So if you are interested to work in this company, then just click and apply. ఓకే గైస్, ఇక తర్వాత నోటిఫికేషన్ చూస్తే మనకి విస్టియో నుంచి అయితే వచ్చిందండి. వాళ్ళు కూడా జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తీసుకోవడానికి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే మనకి క్లియర్గా 3 లొకేషన్స్ అయితే ఇచ్చారండి, బెంగళూరు, చెన్నై, పూణే అనమాట. సో ఎవరైతే ఈ కంపెనీలో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో సో వారైతే అప్లై చేసుకోవచ్చు. క్లియర్గా చూడండి, 0 to 2 years అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇక రిమైనింగ్ థింగ్స్ ఏవైతే క్రిటికల్ రెస్పాన్సిబిలిటీస్ కానీ అవన్నీ కూడా క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. సో క్లియర్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే బిహేవియర్స్ అట్లాగే ప్రిఫర్డ్ అనేది ఇచ్చారనమాట. సో దాని ప్రకారం అయితే మీరు చూసి ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఓకే గైస్, ఇక తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి మనకి బరాకోడా నుంచి అయితే వచ్చింది. వాళ్ళు కూడా అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకోవడానికి అయితే మనకి బెంగళూరు లొకేషన్లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా చాలా రీసెంట్గా అయితే రావడం జరిగిందనమాట. బోత్ మేల్ ఆర్ ఫీమేల్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక సో ఇక్కడ ఉన్న జాబ్ రెస్పాన్సిబిలిటీస్ బట్టి సో ఇవన్నీ కూడా క్లియర్గా అయితే మీరు గమనించండి, అబ్బాయి మీరు అప్లై చేసుకోండి. సో దీనికి ఏంటంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్ విత్ ఎ గ్రేట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ విత్ అన్ యాటిట్యూడ్ టు లర్న్ అని ఇచ్చారనమాట. అంటే ఫ్రెషర్స్ కూడా మనకి అప్లై చేసుకోవచ్చు అని అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకే గైస్, సో ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ఫర్ దిస్ నోటిఫికేషన్ ఆల్సో. జస్ట్ క్లిక్ అండ్ అప్లై గైస్. ఇక అలాగే మనకి డెల్ టెక్నాలజీస్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చిందని చెప్పాను కదా. ఇక ఇదేంటంటే మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్లోబల్ ఈకామర్స్ ఎక్స్పీరియన్స్ డిపార్ట్మెంట్లో అయితే తీసుకోవడానికి వీళ్ళైతే ఇచ్చారనమాట. ఇక రిమైనింగ్ థింగ్స్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక అడిషనల్ లొకేషన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశామని చెప్పారు. సో మెయిన్ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కాబట్టి అవి చూద్దాము. ఇక ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ ఎవరైతే సో బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ అట్లాగే ప్రొసీజర్స్ రిలేటెడ్ టు అప్లికేషన్స్ ప్రోగ్రామింగ్, సో దీంట్లో ఎవరికైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారైతే ప్రొసీడ్ అయిపోండి. ఇక డిజైరబుల్ వచ్చేసి మనకి ఏంటంటే ఆ బ్యాచిలర్స్ డిగ్రీ ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు. అట్లాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఫర్దర్గా మేము ప్రిఫర్ చేస్తామని అయితే వాళ్ళు చెప్తున్నారనమాట. ఓకే గైస్, సో దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరు ఉంటే అప్లై చేసేసుకోండి. ఇక అలాగే మనకి మెట్రానిక్ నుంచి అయితే వచ్చిందండి. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఇది మనకి హైదరాబాద్ లొకేషన్లోనే అనమాట. సో చూస్తే ఇక్కడ మనకి సో నానాక్రమ్ గూడా లొకేషన్లో అయితే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జస్ట్ 1 day బ్యాకే మనకంటే ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక రిమైనింగ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇక మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే BE, ME ఇంజనీరింగ్ ఫినిష్ చేసి ఫ్రెషర్స్ దగ్గర నుంచి 3 years ఎక్స్పీరియన్స్ వరకు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు గైస్. సో మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేస్తూ ఉన్నారు, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా యూజ్ అవుతుంది, వారు కూడా జాబ్ సెర్చింగ్లో ఉంటారు కాబట్టి. దీని యొక్క అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక అప్లై చేసేసుకోండి. ఇక అలాగే మనకి బెంట్లీ కంపెనీ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. పూణే లొకేషన్లో అయితే కేవలం ఈ రోజు మాత్రమే గ్రాడ్యుయేట్ ట్రైనీస్ కోసం వాళ్ళు ఫ్రెష్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి BE, BTechతో పాటుగా MCA ఫినిష్ చేసిన వాళ్ళు, అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే కంప్యూటర్ సైన్స్లో అంటే మనకి BSc కంప్యూటర్స్, BCom కంప్యూటర్స్ ఉన్నారో వాళ్ళు, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఏరియా వాళ్ళు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఓకే గైస్, సో దీనికి సంబంధించి ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు కాబట్టి మాక్సిమం అయితే వీడియోని లైక్ చేయండి, అట్లాగే షేర్ కూడా చేసేసేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే. ఇక తర్వాత రెస్పాన్సిబిలిటీస్ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా బెంట్లీలో వర్క్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా అప్లై చేసేసుకోండి. గైస్, ఇక అలాగే మనకి ఈ కంపెనీ నుంచి కూడా వచ్చింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకోవడానికి అయితే ఫ్రెషర్స్ ఎవరైతే 2021 పాస్అవుట్స్ ఉన్నారో సో వారి కోసం అయితే ట్రిప్స్టాక్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే వాళ్ళు లింక్డ్ఇన్ ద్వారా అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో దీనికి సంబంధించి ప్రిఫర్డ్ స్కిల్ సెట్ అట్లాగే రోల్ రిక్వైర్డ్ చూసుకుంటే 0 to 2 years అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. C లాంగ్వేజ్లో కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మీకు అది యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. అట్లాగే BE, BTech, ME, MTech కంప్యూటర్ సైన్సెస్లో కానీ ఎవరైతే
ఎవరైతే ఉన్నారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే 65% అయితే మాత్రం మస్ట్ అని అడుగుతూ ఉన్నారనమాట. ఓకే గైస్, సో ఇది మన పూణే లొకేషన్లోనే మహారాష్ట్రలో ఉంటుందన్నమాట. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే కెనడా బేస్ అయిన కంపెనీ కాబట్టి సో వాళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. గైస్ దీని యొక్క అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి. అట్లాగే మనకి హ్యాకర్ ర్యాంక్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. అయితే వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంటర్న్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 6 months అంటే ఎవరైతే క్లియర్గా 6 months కూడా ఫుల్ టైంలో అయితే వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారికి మాత్రమే అప్లై చేసుకోవాలని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. January to June 2022 అయితే మీకు ఈ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది, అలాగే ఫినిష్ అవుతుందన్నమాట. ఓకే గైస్, ఇక రిమైనింగ్ థింగ్స్ అట్లాగే స్టెప్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు అయితే అప్లై చేసుకోండి. అట్లాగే దీనికి ఏంటంటే వాళ్ళు సో లింక్డ్ఇన్ ఆప్షన్ ద్వారా మాత్రం అయితే అప్లై చేసుకోవద్దని అయితే ఇచ్చారనమాట. సో అది కూడా ఒకసారి మీరైతే గమనించి మీరైతే అప్లై చేసేసుకోండి. గైస్ ఇక అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేటప్పటికి మనకి ఆల్టై నుంచి అయితే వచ్చిందండి. వాళ్ళు కూడా QA డేటా సైన్స్ ఇంటర్న్షిప్ తీసుకోవడానికి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బెంగళూరు లొకేషన్లో అయితే మీకు జాబ్ ఉంటుందన్నమాట. ఇక రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా అయితే వాళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా అప్లై చేసేసుకోండి. గైస్ ఇవి టోటల్గా ఉన్న నోటిఫికేషన్స్ అయితే. మీకు కనుక వీడియో ఇస్తే డెఫినెట్గా లైక్ చేయండి, అట్లాగే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ లెట్స్. జై హింద్.